పోటీ చేస్తా, పోటీ చేసి తీర్తా. చూడండి, ప్రజలలో నాకు అభిమానం ఉంది. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యం 7 సీట్లు ఉంటే 4 ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండ్రు, 3 జనరల్ ఉంటే అది కూడా అప్పర్ క్లాస్ తీసుకున్నారు. ఇది న్యాయమైన కేసు నాది. ఈ రాష్ట్రంలో నా లెక్క తిరిగినోడు ఎవడు ఉన్నాడో చెప్పుకోమనండి. బడుగు బలహీన వర్గాల వారికి సీట్ ఇయ్యరా? మేము బీసీలో ఓట్లేసే మిషన్లమా అని అడుగుతున్నా. నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి? ఎవరు చూడు ఏంది అసలు? నేను ఏం తప్పు చేసినా చెప్పండి. తప్పనిసరిగా నేను పోటీ చేస్తా. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు, నేను నోరు మూసుకున్నా, ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా నేను ఊరుకుందాం అనుకున్నా, కానీ ఊరుకుంటే న్యాయం జరిగేటట్లేదు. నాకే అన్యాయం జరిగితే రేపు కింది వారికి ఏమవుతుందని నేను అడుగుతున్నా. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా. తప్పనిసరిగా ఇస్తే మాత్రం 100కి 100 రూపాయలు మెజార్టీతో గెలుస్తా.